హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈరోజు మనం పాండాస్ని యూజ్ చేసి ఒక ఫైల్లో ఉన్న డేటాని ఎలా రీడ్ చేయొచ్చు అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం అండి. అయితే నేను ఇప్పుడు ప్రస్తుతం ఫైల్స్ అనేవి ఒక 3 ఫైల్స్ తీసుకున్నానండి. ఒక సిఎస్వి ఫైలు, ఒక ఎక్సెల్ ఫైలు, ఒక జేసన్ ఫైలు. ఆల్రెడీ ఒక 3 ఫైల్స్ తీసి నా వర్కింగ్ డైరెక్టరీలో ప్లేస్ చేసి పెట్టుకున్నానండి నేను. అయితే ఈ మూడింటిని మనం ఎలా రీడ్ చేయొచ్చు, రీడ్ చేసిన తర్వాత మనం ఆ డేటాని ఎలా చూడొచ్చు అనే విషయాల గురించి మీకు చెప్తానండి. ఓకే అండి. సో ఫస్ట్ మనం సిఎస్వితో వర్క్ చేద్దాము, తర్వాత ఎక్సెల్, తర్వాత జేసన్ చూద్దామండి. ఓకే అండి. సో ఫస్ట్ ఇవన్నీ చేయాలి అని అంటే మనం పాండాస్ని ఇంపోర్ట్ చేసుకోవాలండి. ఓకే, ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. ఓకే, సో పాండాస్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. యాక్చువల్లీ ఇప్పుడు వరకు మనం ప్రతి ఒక్క వీడియోస్లో మనం ఒక శాంపిల్ డేటా తీసుకుని వాటి మీద మనం ప్రతి ఫంక్షన్ని అప్లై చేసామండి. కానీ ఇప్పుడు అలా కాదండి. మన దగ్గర ఒక ఎక్సెల్ షీట్ ఉంది, లేదా ఒక సిఎస్వి షీట్ ఉంది, ఒక జేసన్ ఫైల్ ఉంది. ఈ 3 ఫైళ్ళ నుంచి మనం డేటా తెచ్చుకోవాలి. సో అది మెయిన్ మన కాన్సెప్ట్ అండి. ఓకే అండి. సో ఇప్పుడు ఎలా రీడ్ చేయాలన్న విషయం చెప్తున్నానండి. సో డిఎఫ్ ఈక్వల్ టు పీడీ డాట్ రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి, ఇదండి ఈ ఫంక్షన్ అనమాట. సో ఈ ఫంక్షన్లో మనం ఏ ఫైల్ అయితే ఉంటుందో ఆ ఫైల్ యొక్క పాత్ని మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట అండి. సో ప్రస్తుతం నేను సేమ్ డైరెక్టరీలో వర్కౌట్ చేస్తున్నాను కాబట్టి నేను పాత్ మొత్తం ఇవ్వక్కర్లేదండి, ఫైల్ నేమ్ ఇస్తే చాలు. మామూలుగా సేమ్ డైరెక్టరీ వర్క్ చేయకపోతే దాని యొక్క పాత్ ఇవ్వాలన్నమాట, అంటే ఎక్కడ ఉంది ఆ ఫైలు అనే పాత్ ఇవ్వాలి. సో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డౌన్లోడ్స్లో ఉందనుకోండి. సో మనకి డౌన్లోడ్స్లో ఉంది, పలానా ఫోల్డర్లో ఉంది ఆ ఫైల్ నేమ్, అలా ఒక పాత్ ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు నేను పాత్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సేమ్ ఫోల్డర్లో వర్కౌట్ చేస్తున్నానండి. ఓకే అండి. సో డిఎఫ్, ఓకే, ఎంటర్ చేస్తున్నానండి. చూడండి, చూసారా మనకి డేటా మొత్తం వచ్చేసింది. అయితే ఈ డేటా అంతా చాలా డేటా ఉందండి. చూడండి, 12,490, యాక్చువల్లీ 12,491 ఉందండి. చూసారా. అయితే ఇంత డేటాని మనం ఒకేసారి లోడ్ చేసామనుకోండి, ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే, అంటే కొన్ని ఫైల్స్లో ఇందులో 12,000 ఉన్నాయి కాబట్టి ఓకే అప్రాక్సిమేట్గా, కానీ కొన్ని ఫైల్స్లో లక్షలు ఉంటాయండి. కొన్ని ఫైల్స్లో ఒకవేళ లక్షలు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 lakhs రోస్ ఉన్నాయనుకోండి, అలాంటి రోస్ని తీసుకొచ్చి మనం ఇక్కడ కానీ రన్ చేసామనుకోండి, మన సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది అనమాట. సో అందుకనే ఎప్పుడైనా సరే మనం ఒక ఫైల్ని రీడ్ చేసామనుకోండి, ఫస్ట్ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దాంట్లో ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అన్న విషయాన్ని ఆలోచించాలండి. సో అందుకని ఎప్పుడైనా సరే ఇప్పుడు నేను చేసినట్టుగా డైరెక్ట్గా రన్ చేయకండి, రన్ చేయొద్దు. సో ఫస్ట్ మనం చేయవలసిన విషయం ఏంటంటే డిఎఫ్ డాట్ షేప్ అని ఒక ఫంక్షన్ యూజ్ చేయండి. ఆ ఫంక్షన్లో మనకి ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అన్న విషయాన్ని చెప్పుద్ది అనమాట అండి. సో సరే 12,491 రోస్ ఉన్నాయన్నమాట, 8 కాలమ్స్ ఉన్నాయన్నమాట. సో మనకి తక్కువ డేటా ఉంది కాబట్టి ఈజీగా మనకి రన్ అయిపోయిందండి. ఇన్ కేస్ ఒకవేళ ఎక్కువ డేటా ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది కదండి. సో అందుకనే మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ ఫైల్ రీడ్ చేసిన తర్వాత దాంట్లో ఎంత డేటా ఉందా అనేది చెక్ చేయాలన్నమాట అండి. చెక్ చేసుకుని అప్పుడు మనం ఆ డేటాను రన్ చేయాలా లేదా అని మనం డిసైడ్ అవ్వాలండి. ఒకవేళ కానీ ఎక్కువ డేటా ఉంటే సిస్టమ్ క్రాష్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే అండి. తర్వాత ఇప్పుడు సరే ఎలాగా మనం ఒకవేళ డేటా ఎక్కువ ఉందనుకో ఎలా చూస్తాం అనేది ఒక పాయింట్ వస్తుందండి క్వశ్చన్. సో దానికి కూడా ఒక ఫంక్షన్ ఉందండి, చూపిస్తాను చూడండి. మనం డిఎఫ్ డాట్ హెడ్ అని ఒక ఫంక్షన్ యూజ్ చేస్తే ఫస్ట్ రోలో ఉన్న ఫైవ్ రోస్ ఉన్నాయి చూసారండి, ఆ 5 రోస్ మనకి డిస్ప్లే అవుతాయండి. చూసారా, 5 రోస్ డిస్ప్లే అయినాయి చూసారా. సో అలాగా మనం 5 రోస్లో చూసి దాని యొక్క కాలమ్స్ ఏమున్నాయి అని ఒక అవగాహన తెచ్చుకోవచ్చు అనమాట. ఒకవేళ కానీ మనం లాస్ట్ రోస్ చూడాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ 5 చూశాను, ఒకవేళ లాస్ట్ 5 చూడాలనుకోండి, దానికి కూడా ఫంక్షన్ ఉందండి, డిఎఫ్ డాట్ టెయిల్, హెడ్ టెయిల్ అండి, అంతే సింపుల్. చూసారా, లాస్ట్ రోస్ ఇదిగోండి 12,490 నుంచి మనకి బ్యాక్ సైడ్కి ఒక 5 రోస్ వచ్చినాయండి. చూసారా, అలాగా మనం హెడ్ టెయిల్ యూజ్ చేసి దాంట్లో డేటా ఏముంది అని చూడొచ్చు అనమాట అండి. ఒకవేళ
కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి కొన్ని లైన్లో డేటా డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. సో అలాంటి సందర్భంలో ఇంకొక ఫంక్షన్ ఉందండి ఎలాంటిది ఏంటంటే df.sample అండి. సో df.sample అని యూస్ చేస్తే ఏం జరుగుతుందంటే అండి ఆ 12,490లోంచి ర్యాండమ్గా మనకి పిక్ చేసి ఒకటి ఇస్తుందండి. చూసారా, ఒక్క రో ఇస్తుంది అనమాట అండి. ర్యాండమ్గా పిక్ చేసి ఒక రో ఇస్తుంది. సో మీరు మళ్ళీ ఎంటర్ చేసి చూసింది మారిపోతుంది. అలాగే ర్యాండమ్గా పిక్ చేస్తుంటుంది అనమాట. సో మనకి ర్యాండమ్గా ఒక 10 కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రాకెట్లో 10 అని ఇస్తే 10 రోస్ వస్తాయి. చూసారు, ర్యాండమ్గా 10 రోస్ వస్తాయి. అలా తెచ్చుకోవచ్చు అనమాట అండి. ఈ 10 అని ఇవ్వకుండా ఉంటే ఒక్కటే వచ్చింది. మనం ఇక్కడ ఏ నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు. 5 ఇస్తే 5 వస్తుంది, 4 ఇస్తే 4 వస్తుంది, 3 ఇస్తే 3 వస్తుంది. సో ఈ నెంబరు ఈ టైల్లో కూడా యూస్ చేయొచ్చండి కావాలనుకుంటే. మీకు ఇక్కడ 5 చూపిస్తున్నా కదండి. ఒకవేళ నేను ఇక్కడ 10 అనుకోండి, 10 అని టైల్లో పెట్టాను అనుకోండి, 10 కనబడతాయి. చూసారా, కానీ డిఫాల్ట్గా ఈ టైల్ యొక్క ఫంక్షన్ ఏంటంటే 5 చూపిస్తుంది. హెడ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే 5 చూపిస్తుంది. ఫస్ట్ 5 అది, లాస్ట్ 5 ఇది అనమాట. టైల్ లాస్ట్ 5, హెడ్ ఫస్ట్ 5. సో దాంట్లో కానీ బ్రాకెట్లో మనం ఏదైనా నెంబర్ ఇస్తే అది ఫస్ట్లో ఉన్న 10 కావాలి అనుకున్నాం అనుకోండి, ఫస్ట్లో 10 చూపిస్తుంది. టైల్లో 10 అని ఇచ్చామనుకోండి, లాస్ట్లో ఉన్న 10 చూపిస్తుంది. కానీ శాంపిల్లో కానీ 10 ఇచ్చామనుకోండి, ర్యాండమ్గా పిక్ చేసి ఒక 10 ప్రొడక్ట్స్ని 10 రోస్ని తీసుకొచ్చి మనకు చూపిస్తుంది అనమాట అండి. ఓకే, సో ఏంటంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే అండి, మనకి డేటా ఎక్కువ ఉంటే సిస్టమ్ క్రాష్ అవ్వకుండా శాంపిల్గా అసలు మనకు డేటా ఏముందని చూసుకోవడం కోసం ఈ ఫంక్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే అండి. సో ఇంకొక విషయం అండి, ఇప్పుడు మనం ఇంతకుముందు ఆల్రెడీ చూసాము ఏంటంటే ఇన్ఫో అని ఒకటి చూసామండి, గుర్తుంది కదండి మీకు. సో df.info ఈ ఫంక్షన్లో మనకి ఆ టేబుల్ యొక్క మొత్తం హిస్టరీ అంతా కనబడిపోతుంది. హిస్టరీ అంటే ఐ మీన్ దాని యొక్క వివరాలు అనమాట, డీటెయిల్స్ అనమాట. చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే రేంజ్ ఇండెక్స్ ఎంత ఉన్నాయండి, 12,491 ఎంట్రీస్ ఉన్నాయంటండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి, 0 నుంచి 12,490 వరకు ఇండెక్స్ నెంబర్స్ ఉన్నాయన్నమాట. అంటే 12,491 అని అర్థం. ఓకే, సో ఇలాగా ఇన్ని రోస్ ఉన్నాయి అని చెప్పి చూపిస్తుంది. అలాగే డేటా కాలమ్స్ చూస్తే టోటల్ 8 కాలమ్స్ ఉన్నాయి అని చూపిస్తుంది. చూసారనే, ఆ 8 కాలమ్స్ యొక్క ప్రతి దాని యొక్క డీటెయిల్స్ ఇచ్చింది. చూడండి, ఇక్కడ ప్రొడక్ట్ ఐడి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 12,491 అంటే కంప్లీట్గా ఎక్కడ కూడా మిస్సింగ్ లేదు. చూసారా, మీరు ఇవన్నీ చూస్తే ఇక్కడ చూడండి, ప్రైమరీ కలర్ అని ఒకటి చూసారా, 11,597 అని ఇచ్చాడండి. అంటే ఇక్కడ కొంత డేటా మిస్సింగ్ అనమాట, కొంత డేటా మిస్ అయింది ఇక్కడ. సో ఇలాంటి డేటాని మిస్ అయినప్పుడు మీకు ఆల్రెడీ ఒక ఫంక్షన్ ఇంతకుముందు చెప్పాను, ఫిల్నా అని. సో దాన్ని యూజ్ చేసి మనకు అవసరమైనట్టుగా మనం డేటాని ఫిల్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే అండి. సో అలాగనమాట అండి. సో ఇంకా ఇదే కాదండి, చూడండి, ప్రతి ఒక్క కాలము అది ఏ టైపు, డేటా టైప్ ఏంటి, ఇది ఇంటీజర్లో ఉంది, ఆబ్జెక్ట్లో ఉంది, చూడండి ఇంటీజర్స్లో ఉంది, ఆబ్జెక్ట్లో. సో ప్రతిదీ కూడా మీకు ఏ డేటా టైప్స్ ఉన్నాయన్న విషయాన్ని చెప్పిద్ది. అలాగే మనం మొత్తం డేటా సెట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. చూసారా, 3 ఇంటీజర్స్ ఉన్నాయి, 5 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. గమనించారా. సో అలా డీటెయిల్. అలాగే ఇది మెమరీ యూసేజ్ ఎంత తీసుకుంటుందో అన్న విషయం కూడా చెప్పిద్ది. సో ఒక డేటా సెట్ గురించి మనం ఇంచుమించుగా చాలా వరకు తెలుసుకోవచ్చు అనమాట అండి ఈ ఇన్ఫో అనేదాన్ని యూజ్ చేస్తే. ఓకే అండి. సో ఇలాగా మనం సిఎస్వి రీడ్ చేసినా, జేసన్ రీడ్ చేసినా, ఎక్సెల్ రీడ్ చేసినా, మూడిట్లోనూ కూడా ఇవి చెక్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే అండి. సో ఇప్పుడు మీకు నేను ఆల్రెడీ సిఎస్వి ఎలా రీడ్ చేయాలన్న విషయం చెప్పేశాను. సో ఇప్పుడు మనం ఓకే ఎక్సెల్ ఎలా రీడ్ చేయాలన్న విషయాన్ని చెప్తానండి. ఓకే అండి. సో పీడి అని ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నానండి. సో df1 అని తీసుకుంటాను. df1 ఈక్వల్ టు పీడి డాట్ రీడ్ అండర్ స్కోర్ ఎక్సెల్. ఓకే, సింపుల్ అండి, రీడ్ అండర్ స్కోర్ ఎక్సెల్. ఇప్పుడు ఎక్సెల్ యొక్క ఏదైతే ఉంటుందో ఆ ఎక్సెల్ని ఇక్కడ ఇచ్చేయాలండి. ఎక్సెల్ నేము పాత్ అయితే పాత్, లేదా అదే సేమ్ ఫోల్డర్లో వర్కౌట్ చేస్తుంటే అది సేమ్ ఫైల్ నేమ్ ఇచ్చేయాలి. అయితే ఇందులో ఇంకొక చిన్న అట్రిబ్యూట్ ఉంటుందండి. అదేంటంటే ఇన్ కేస్ మల్టిపుల్ షీట్స్ ఉన్నాయనుకోండి మీ దగ్గర,
ఆ షీట్ నేమ్, ఆ షీట్ ఉంటుంది కదండి, దాని యొక్క నేమ్ని మీరు ఇవ్వాలన్నమాట. ఇక్కడ చూడండి, షీట్ అండర్ స్కోర్ నేమ్. సో షీట్ అండర్ స్కోర్ నేమ్ అని చెప్పి ఈక్వల్ టు ఆ షీట్ నేమ్ని ఈ సింగిల్ కోట్స్లో ఇవ్వాలండి. సో నా దగ్గర ఒక సింగిల్ షీటే ఉందండి, కాబట్టి నేమ్ ఇవ్వక్కర్లేదు. ఒకవేళ ఉంటే ఇవ్వండి, ఓకే అండి. సరే లేదు అని అంటే అవసరం లేదు ఇది, ఓకే. సో నా దగ్గర సింగిల్ షీటే ఉంది కాబట్టి ఆ సింగిల్ షీట్నే రీడ్ చేయమని చెప్పేసి చెప్తానండి. ఇప్పుడు సో డేటా ఎంత పెద్దదైనా ఉండొచ్చు, టైం పట్టచ్చు, ఓకే. అయినా కూడా ఒకసారి రన్ చేసి చూద్దాము. సో మీరు మాత్రం రన్ చేయకండి, మీకు టైం ఎలా పడుతుందని చూపించడం కోసం, అంటే పెద్ద ఫైల్ ఉంటే టైం పట్టింది కదా, అది చూపిస్తామని చెప్పేసి మీకు రన్ చేస్తున్నానండి. చూసారా టైం పడుతుంది, చూసారా ఇందులో పెద్దది ఉందన్నమాట, అంటే ఎక్కువ డేటా ఉంది. సో అందుకనే రాలేదు మనకి, ఇప్పటికీ రాలేదు చూడండి, అది ఇప్పుడు వచ్చింది. చూసారా, అంటే దీని డేటా ఎంత ఉందో చూడండి, 30,000 ఉంది. సో అందువల్ల మనకు టైం పట్టింది. సో ఇలాంటి సందర్భాల్లోనే మనం ఎప్పుడు కూడా రన్ చేయకూడదు. అందుకే చెప్తున్నాను మీకు, షేప్ చూడాలి, ఫస్ట్ షేప్ చూసి అప్పుడు మనకి చూడండి, షేప్ చూడడానికి కూడా టైం తీసుకుంటుంది, అంటే అన్నీ ఉన్నాయన్నమాట. సో షేప్ చూసిన తర్వాతే మనం ముందుకెళ్ళాలండి. చూసారా 30,000, 18 కాలమ్స్ ఉన్నాయి, ఓకే. సో ఇలాంటి సందర్భాల్లో మనం డేటాని ఎప్పుడు కూడా టైల్ అని, హెడ్ అని లేదా శాంపిల్ అని యూజ్ చేసి ఆ డేటాని చూసుకోవాలన్నమాట. ఎలా ఉంది ఆ డేటా, ఏముంది దాంట్లో, ఏముంది ఎలా ఉంది. ముందు డేటా గురించి తెలుసుకుంటేనే కానీ మనం డేటా అనాలిసిస్ చేయలేమండి. ఫస్ట్ డేటాలో ఏముందని తెలుసుకోవాలి, అందులో అసలు ఏంటి కాలమ్స్ ఏంటి, దాని యొక్క డీటెయిల్స్ ఏంటి, అలాగే రోస్ ఏంటి, ఎన్ని రోస్ ఉన్నాయి, కాలమ్స్లో ఏ నేమ్స్ ఉన్నాయి, ఏ డేటా ఉంది, ప్రతి విషయాన్ని మనం ఒక స్టడీ చేసి ఒక అవగాహనకు రావాలన్నమాట. సో దాన్ని బట్టి మనం అనాలిసిస్ ఏదైతే ఉంటుందో చాలా ఈజీగా చేయొచ్చు అనమాట అండి, ఓకే అండి. సో ఇలాగా ఎక్సెల్ని రీడ్ చేయొచ్చండి, ఓకే. సో ఈ అట్రిబ్యూట్ కూడా ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. షీట్లు ఉంటే షీట్ నేమ్ అని, షీట్ అండర్ స్కోర్ నేమ్ అని ఒకటి ఉంది, అక్కడ షీట్ నేమ్ ఇవ్వాల్సి వస్తుంది సింగిల్ కోట్స్లో, ఓకే అండి. సో మీకు ఎక్సెల్ కూడా చూపించేశాను, ఇప్పుడు జేసన్ చూపిస్తానండి. డిఎఫ్ ఈక్వల్ టు pd.read_json. అన్నీ సింపుల్గానే ఉంటాయి, జస్ట్ పేరు మారుతుందండి, జేసన్, ఎక్సెల్, సిఎస్వి, మిగతాదంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది మీరు గమనిస్తే, ఓకే. అయితే ప్రతి దాంట్లోనూ మీకు ముందు చూపించిన ఫంక్షన్స్ అన్నీ ఉపయోగపడతాయండి, అంటే ఇన్ఫో అవని, షేప్ అవని, ఓకే, శాంపిల్ అవని, హెడ్ అవని, టెయిల్ అవని, ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా అందులో ఉపయోగపడతాయి అన్నమాట, ఓకే. సో జేసన్ కూడా ఒకసారి మీకు రన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి జేసన్, df1 ఆల్రెడీ యూజ్ చేసాం కదా మనం, వేరియబుల్ నేము df2 అని యూజ్ చేస్తున్నాను. సో df2.shape, ఓకే. దీంట్లో కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి, చూసారా 30,000 ఉన్నాయండి, ఇందులో కూడా 17 కాలమ్స్ ఉన్నాయండి. సో 30,000 ఎంట్రీస్, 17 కాలమ్స్ ఉన్నాయి. సో ఇలాంటప్పుడు మనం డేటాని రన్ చేయకూడదండి, రన్ చేస్తే మన సిస్టమ్ క్రాష్ అయిపోతుంది. సో 30,000 పర్వాలేదు, టైం తీసుకుంటుంది. ఒకవేళ అది 1 lakh 2 lakh అయితే చాలా ఇబ్బంది అవుతాం కదండి. సో అందుకనే ఫస్ట్ షేప్ చూడండి, ఓకే అండి. సో అదండి, సో మీకు ఫైల్స్ని ఎలా రీడ్ చేయాలన్న విషయాన్ని మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పానని అనుకుంటున్నానండి. ఒకవేళ కానీ మీకు అర్థం అవ్వకపోతే దయచేసి కమెంట్ చేయండి, ఓకేనండి. బాయ్ అండి.